నా పాట నీ నాట హలగాల పిలక నీ సిగ్గులని ఒకళ్ళ పిల్లని చెప్తానుగా. చెప్పే, రాత్రి ఫోన్ చేస్తే కలవలేదు కానీ. సిగ్నల్ లేకుండే అందుకే కలవలేదు కావచ్చు. అవునా, సరే కానీ నువ్వు ఇదే టైం తిని గోళీలు వేసుకో. చెప్పే వినబడుతుందా లేదా? మీ అవ్వకింత ఆసరేదామని చెప్పి అడ్డి పని చేయకుజరా. మా వాళ్ళు నన్నేం పని చేయనిత్తలేరు, అన్న అల్లే చేస్తారు. అట్లయితే మంచిదే కానీ. అవును కానీ నిన్న దవాఖానకు పోయినావు కానీ ఏమన్నదే డాక్టర్ అమ్మ? లోపల పాప ఆరోగ్యంగానే ఉందట, బలానికి టానిక్ గోళీలు కూడా రాసిచ్చారు. సరే కానీ ఆ టానిక్ మంచిగా తాగు, యాలకు గోళీలు వేసుకో. జర ఆమె చెప్పిందా నేను, సరేనా? అయితే కానీ మీ అయ్యలేడా అని? లేడు, పొలం కాడికి వేయండు పని ఉందని. అవునా, ఇక నాకు కూడా కొంచెం పొలం కాడ పని ఉంది, ఇంత అనుకొని దీని పోతా. అగో, నువ్వు వండుకొని తినుడేంది? నిన్న సాయంత్రమే మా చెల్లెని పంపించిన కదా, నీకు అండి పెట్టలేదా? నిన్న సాయంత్రమా? ఏ చెల్లెనే? మా రెండో చిన్న మూల చిన్న బిడ్డ. ఏహే, మన ఇంటికైతే ఏ చెల్లె రాలేదే. అగో, రాకపోవుడేంది? అది బయలుదేరినా అని నాకు ఫోన్ చేసి చెప్పింది కదా. ఎవరు రాలే. బావా, బావా చాయ్ తీసుకో. ఆగో, మీ చెల్లె వచ్చిందే. ఒకసారి దానికి ఫోన్. అయ్యో, మీ అక్క మాట్లాడతాడ. అక్క చెప్పే. నిన్న రాత్రి బావా కనిపించలేదా నువ్వు? బావా పొద్దున లేవ ముందుకే వచ్చిన అక్క. సరే, నేను వచ్చే వరకు బావని మంచిగా చూసుకో. కూరలా కొంచెం ఉప్పు కారం ఎక్కువే, ఆయన అన్ని ఎక్కువనే తింటాడు. సరే అక్క, బావని నాకు ఇడిచిపెట్టు, నీకన్నా మంచిగా చూసుకుంటా బావను. సరే గాని ఒకసారి బావకి. సరే అక్క. చెప్పే. మరి నేను ఉంటా, నా మీద ఒరినట్టు మా చెల్లె మీద ఒర్రకు. నేను ఎందుకు కొరిస్తానే, నాకు తెలియదా? చిన్న పోరానికి చెప్పినట్టు చెప్తా ఏమైనా. సరే, నీ ఆరోగ్యం జాగ్రత్త. అవును మేనక, పొద్దుగాల వచ్చిందని నన్ను లేపొద్దా? నువ్వు పొద్దుందాకా పని చేసి చేసి అలసిపోయి ఉంటావు కదా బావా, అందుకే నిన్ను లేపలేదు. చాయ్ తీసుకో బావా. అక్కడ పెట్టు, నేను ముఖం కడుక్కున్న తర్వాత వచ్చి తాగుతా. సరే బావా. అవును అని బావా, ఏం కూర అనమంటావు? లోపలికి వచ్చిన చెప్తా. సరే, తొందరగా మొహం కడుక్కోనరా, చాయ్ చల్లగా అవుతుంది. సరే. బావా, చాయ్ చల్లగుందా వేడిగుందా? వేడిగా ఉంది, తాయినా. సరే బావా, మరి ఏం కూర వండాలి? నీకు నచ్చిందే అండు, కానీ మంచిగా అండు. నేను అండిన కూర ఒక్కసారి మీరు తింటే బావా, అక్కతోని పాటు నన్ను కూడా ఇటే ఉంచుకుంటారు, అంత మంచిగా వండుతా నేను కూర. సరే, నువ్వైతే అండు, తిన్న తర్వాత చెప్తా నిన్ను ఉంచుకోవడా ఉంచుకోకపోవడా. సరే బావా, ఇప్పుడైతే వంకాయ టమాటా కూర వండుతా. సరే. మేనకా, బావా గా అంగి తీసుకురా, నేను బయటకు వస్తా. సరే తెత్త బావా. అరే, ఇడు ఇంకా అత్తలేడేంది? తలలో పోయి కలదాగుందారా అన్నాడు, ఇంకా అత్తలేడు ఏంది? కొంపేసి ఇడు ఒక్కడ పోయి ఇట్లా తాగుతాడు ఏంది? ఇడు పింకిలకు పింకిలు తాగుతాడు, తాయినా తాగుతాడు, అంత రైతు పని. ఆగో, నన్ను చెప్పారమ్మా అని చెప్పి నువ్వు మెల్లగా వచ్చినావు. మా చెల్లెలు కానీ బువ్వ అనుకుని వస్తున్నావు ఏంది? నేనెందుకు అంటారా? అన్నం కూర అనడానికి మీ చెల్లెలో చెల్లి వచ్చింది. అరే, మా చెల్లె వాళ్ళ అమ్మాయి కుక్కతో బిడ్డ గారా, ఇంకొక చెల్లె ఎక్కడ నుండి వచ్చిందిరా? మీ చెల్లెల్లో చిన్న బిడ్డ వచ్చిందిరా. మరి మా చెల్లె లేనప్పుడు
ఈ చెల్లె మీ ఇంటికి ఎందుకు వచ్చిందిరా? మీ చెల్లె లేదని నాకు తోడుగా ఈ చెల్లెని పంపిందిరా. పెరుగు తోడేసినట్టు తోడుకుందామని వచ్చిందని నువ్వు మెల్లగా తోడేసి తోడేయవు కదా. అసలు నువ్వు మా చెల్లెలేని కరువులు ఉన్నావు. అసుంటి బుద్ధులు నాకు లేవురా, నీకుంటాయి. కరువులు ఉన్నది నువ్వురా. నీ కంటికి కడుపైంది కనిపించినా కూడా నువ్వు ఇచ్చిపెట్టవు. నేను అంత కరువులేని లేనురా. నా పెళ్ళానికి కడుపు చేయలేక నాన్న తంటలో పడతానా. ఇంకా కడుపైందని నేనేం చేసుకుంటారా నాయన. కామంతో ఉన్నోడికి కడుపుకు కన్నుకి తేడా ఏం తెలుస్తుందిరా. నువ్వు బండెక్కు. బండి మా ఎక్కుతా గానీ నాకు కమలతో తప్ప కామంతో ఎక్కువ పరిచయం లేదురా. అబ్బా సంసారి మాటలు. నా 2 బుంగలు తాగిన తర్వాత మొత్తం నువ్వే చెప్తావు కానీ ఎక్కువ బండెక్కు. బావా వదిలి బావా. బావా వదిలి బావా. ఏంటి బావా నువ్వు చేసే పని? ఏ సప్రేయకుండా రాదే. నీ అందాలని చూస్తే నాకు ఆగబుద్ధి అయితే లేదు. బావే బావా మా అక్కకు నేను అన్యాయం చేయలేను బావా. ఇది తప్పు. నేను అట్లాంటి దాని కాదు. నన్ను వదిలే బావా, నీకు దండం పెడతా. నేను కూడా మీ అక్కకేం అన్యాయం చేయగాని నువ్వు సపరేట్గా రావే. నా మూడ్ ఆఫ్ చేయకు. మరి ఇప్పుడు చేసేటిది ఏంటిది బావా? తప్పు కాదా? ఏ తప్పు కాదే. మన ఇద్దరం వయసులో ఉన్నాం. అందులో మీ అక్క కూడా లేక బాగా రోజులైతుంది. కాదనికి నా కోరిక తీర్చే. వద్దు బావా, వదులు బావా, ప్లీజ్ బావా. ఏ కాదే బావే. వదులు బావా, వదిలే. మనం చేసేది తప్పు బావా. ఈ విషయం మా వాళ్ళ తెలిస్తే నేను తల ఎత్తుకొని ఎట్లా చూపించాలి? వదులు బావా. ఏ వాళ్ళకి తెలిసే వరకు మనం చూద్దాం గాని నువ్వు రాయే. నేను రాను బావా. రాయే. నన్ను వదిలే బావా. బావా నన్ను వదిలే బావా. బావా వదులు, వదిలి బావా. బావా వదులు బావా. మల్లె పూలు గల్ల. అగో ఏంద్రో గిట్లా వచ్చినావు? నా ఫోన్ ఎత్తా నేనే వస్తాగారా. ఏమోరా రాబుద్ది అయింది వచ్చిన. రాబుద్దా? సరే కానీ ముచ్చటేదో చెప్పు. నిన్న తప్పు చేసిండ్రా. ఏం తప్పు చేసినావురా? తెల్లగలదా? తెల్లగల గురించి కాదురా, నా మరదల్ని. నీ మరదల్ని చెప్పురా, చెప్పురా. ఏం చేసినావు మరదల్ని? ఏమన్నా తిట్టినావా కొట్టినావా నీ మరదల్ని? ఏ తిట్టలేదు కొట్టలేదు కానీ మరి ఏం చేసినావురా? అది
తాగిన మైకల్లా దాంతో కమిట్ అయినరా. కమిట్ అయినా అంటే ఏ విధంగా అయినావురా? నీకైతే మొత్తం ఇప్పి చెప్పేదాకా కూడా అర్థం కాదురా. దాంతో నువ్వు అన్న దాన్ని అనుభవించరా. అరే అది ఎట్లా ఒప్పుకున్నది? దాంతో ఎట్లా వండుకున్నావురా? ఫస్ట్ ఒప్పుకోలేదురా. నేను వడ్డ కథలకు తర్వాత అదే కమిట్ అయిందిరా. నేను కరువులో ఉన్నా అని దాంతో నువ్వు కరువు తెలుసుకున్నావురా? నేను కావాలని చేయలేదురా. నేను తాగిన మైకల్లా తప్పు చేసిండ్రా. సరే ఏదో అయింది, ఏదో అయిపోయింది. దానికి నచ్చ చెప్పాలి, ఇంటికాడ తోడై. అరే సీనా, ఈ విషయం ఎక్కడ చెప్తే ఎట్లరా మరి? విగ్రహం తెలిసిన ఆడిదైతే ఇప్పి చెప్పదురా. అరే మీ చెల్లెకి వెళ్తే బాధపడుతుందని నాకు భయం అవుతుందిరా. భయపడకురా, నువ్వు కావాలని కాయిస్తూ దాంతో పడుకోలేదారా? ఎందుకురా భయం? కానీ తప్పు తప్పే కదా సీనా. అరే మామ, తప్పులేదు ఒప్పులేదు, ఇయ్య రేపు అంత నిజాయితీ ఉండటంలో ఇవ్వలేరు మామ. సక్కా దాన్ని 3 గంటకి కనబడకుండా 3 గంటల బస్కి ఎక్కించి పంపి. అంతే అంటావారా? అరే మామ, నువ్వు అట్లే ఎత్తున్నా సేపు. సరేరా. వీడు భయపడతాడు కానీ ఇది మంచి శృంగార పురుషుడే. చేసేది అంతా చేసిండు, దాన్ని మొత్తం అనుభవించాడు. ఇప్పుడు భయపడతాను. అబ్బో నాయనో, నేను నమ్మద్దురా. మా బావ నాకు లేని కోరికలు పుట్టించి ఊరని రసాన్ని ఊరగొట్టి ఏందన్నట్టు బయటకేండు. ఒక్కసారి దంచిడిచి పెడితే నిమ్మలంగా ఉండదు బావా నా రోలు. రోజు రోకలి పోటు కోసం ఎదురు చూసే రోలు నాది. దెబ్బకు అబ్బా అనిపించింది మా బావ. దెబ్బకు అబ్బా అనిపించింది మా బావ. ఇవరిదాకా ఎక్కడికైనా బావా, ఇంట్లో ఒక్కదాన్ని విడిచిపెట్టి. ఓ సీనియర్ మా ఫ్రెండ్ ఉంటాడే, వాని దగ్గరకు పోయేస్తున్నా. అవును కానీ నువ్వు తిన్నావా? నువ్వెప్పుడు తింటావా అని నీకోసమే చూస్తున్నా. నేను తినా, నాకు ఆకలి ఎత్తలేదు. అన్నని కాదు బావా, నన్ను కూడా తినవా? ప్లీజ్, తాగిన మైకల్లో ఏదో తప్పు చేసిన నన్ను క్షమించిపోయినాక. నీ మీద నాకు అలాంటి ఉద్దేశం లేదు. ఎట్లా తప్పు చేసినాం కదా బావా, మళ్ళీ చేద్దాం. నేను ఉన్నన్ని రోజులు అక్క అచ్చన్ని రోజులు చేద్దాం బావా, ప్లీజ్ బావా. తెలిసి తప్పు చేసుడు తప్పు మేనక. తెలిసి తప్పు చేసినా తెలియకుండా తప్పు చేసినా, ఒక్కసారి చేసినా 2 సార్లు చేసినా తప్పు తప్పే బావా. పా మేనక, నేను ఆ తప్పు మాత్రం చేయలేను. పా నిన్న బస్సు ఎక్కిచ్చా తప్ప. అట్లనా? నాకు లేని మూడు రెప్పించి నా మడిలోని నాగలితో దున్ని ఇప్పుడు బస్ ఎక్కిస్తా అంటానవా? నేను అస్సలే పోను. నా పొలంలో పంట వండాల్సిందే. చెప్తే నీకు అర్థమైతే లేదా? మీ అక్కకి వెళ్తే మంచిగా ఉండదు, అది బాధపడుతుంది. ఇలాంటివి నాకు నచ్చాయి. మా అక్క తెలిసే వరకు చూద్దాం కానీ ఇప్పుడైతే నా కోరిక తీర్చు బావా. నీ పోటు కోసం నా రోలు ఎదురు చూస్తుంది. ఛీ, ఏం మాట్లాడుతున్నావు గలీజ్దానా? ఏంది నేను గలీజ్దాన్నా? నిన్న నువ్వు నా పక్కల వండుకున్నప్పుడు గలీజ్ అనిపించలేదా? ఇప్పుడు మాట్లాడంగానే నీకు గలీజ్దాని లెక్క కనబడతానా? అది అనుకోకుండా జరిగిందని చెప్తున్నా కదా మేనక. అదంటే అనుకోకుండా చేసినావు, ఇప్పుడు అనుకోని చెయ్యి. నువ్వు నా దగ్గర ఎన్నిసార్లు వండుకున్నా నీకు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు సుఖాన్ని ఇవ్వడానికి నేను రెడీ. నాకు నీతో పండుకునేంత ఓపిక లేదు. ఫస్ట్ అయితే నువ్వు ఒక్కసారి నాతో పడుకుంటే నీ మొగతనం మూలకు అన్నదా బావా? ఏయ్, నా మొగతనం గురించి మాట్లాడకు, మంచిగా ఉన్నది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే నీకు కోపం వస్తుంది బావా. అయితే నువ్వు నాతో పడుకొని నీ మొగతనం ఎంతుందో చూయించు. ఏయ్, నన్ను వట్టిగా రెచ్చగొట్టకు, మంచిగా ఉండదు చెప్తానా. నువ్వే నన్ను రెచ్చగొట్టి కింద రచ్చలేపినవు. అవును బావా, మా అక్క కడిపి వేసింది నువ్వేనా? ఏయ్, ఏం మాట్లాడతానవే? నీకు అంతగానో డౌట్ ఉంటే నీకు కూడా ఏనా? నువ్వు నిజంగా మొగనివి అయితే చూపించు, చూస్తా. నీ నాగలి ఎంత లోపలికైనా తట్టుకొని నీకు సుఖం ఇవ్వడానికి నేను రెడీ. అయితే పట్టే నా మొగతనం ఏందో చూపెడతా.
హలో తిన్నావానే? నేను తిన్నా గానీ నువ్వు తిన్నావా? మా చెల్లె నీకు మంచి అండి పెడతాందా? మస్తు అండి పెడతాను, కమ్మగా ఉన్నాయి. కూరలా ఏది తక్కువ అయినా దాన్ని కోప్పడకు. దీనికి అన్ని ఎక్కువనే ఉన్నాయి. అన్నేంటి? అదే కూరలా అన్ని ఎక్కువనే వేస్తాను అంటానా. సరే, నేను వచ్చేదాకా దాన్ని కొంచెం మంచిగా చూసుకో. సరే కానీ మంచిగా చూసుకుంటానే. మా చెల్లె రాత్రి అయితే భయపడుతుంది, దానికి కొంచెం ధైర్యం చెప్పు. రాత్రి అయితే నాకే భయం అవుతుంది, అదే నాకు ధైర్యం చెప్తుంది. మాసాలు గాని ఒకసారి మా చెల్లెకి మాట్లాడతా. ఇగో ఇస్తాను. ఇగో మీ అక్క. అక్క మంచిగా ఉన్నావానే? మంచిగానే ఉన్నానే. బావ నిన్ను ఎట్లా చూసుకుంటాడు? నీ మూడు బంగారమే. నిన్నెంత మంచిగా చూసుకుంటుండో నన్ను కూడా అంత మంచిగా చూసుకుంటాడు. అయినా నిన్నేమన్నా పట్టించుకోకే. నేనెందుకు పట్టించుకుంటా అక్క? ఆయనకి ఏం కావాలన్నా అన్ని ఇస్తా. సరే, మంచిగా ఉండు. మంచిగానే ఉంటాం కానీ మాకు కొంచెం పని ఉంది, నువ్వు ఉండు. ఏంది బావా ఆగుతలేదా? అలవాటైన పానం కదని ఆగుతలేదు, లోపల కోసం పద. నువ్వు గట్టోని బావా, వరుసగా బోర్లు వేయమన్నా ఎత్తవు. ఏమందమే నీ అందం చల్లగా ఉండా. అవన్నీ యాదకొచ్చిన కొద్దీ పిచ్చిలెత్తుంది. నీ అవ్వ మరదలను బస్సు ఎక్కించరాబోరన్న కరవానికి ఈ 2 రోజులు ఉన్నాడు దూరమే పెట్టిండు కదా. ఈ రోజులల్లో మంచి చెప్తే కూడా మనసులు దూరం అవుతారు. అవ్వ ఇయ్యాల రేపు వానికి ఏం చెప్పిన బాధ ఉన్నది. అగో నువ్వెంతసేపు అయిందిరా వచ్చి? ఎంతసేపు అయితే నీకెందుకురా, నువ్వైతే అన్ని పనులు చేసుకుని వచ్చినావు కదా. ఏదో ఈ మధ్యలో చేయకూడని పనులు కొన్ని చేస్తున్నారా, తప్పుతలేదు మరి ఏం చేయాలి. అబ్బో నువ్వు చూడడానికి మేడి పనులు లెక్క మీదికి మంచిగానే ఉంటావురా, కాబట్టి నీ లోపల ఉన్న గుణమే మంచిది కాదురా. అయితే కానీ నీ మరదలు బస్సు ఎక్కిస్తాను ఎక్కించినావురా? నేను దాని మీద ఎక్కడే సరిపోతుందిరా, ఇంకా బస్సు ఎక్కడ ఎక్కించిండ్రా నాయన. అంటే అది ఇంకా నీ కొంపలే ఉందారా? మరి నా కొంపలే ఉన్నదిరా. ఆరా ఫస్ట్ రోజు కమిటీ అయినా బాగా బాధపడుతుంది కదరా. 2 రోజుల నుంచి నేను సుఖపడుతున్నా కదరా. అవురా, మరి ఈ విషయం మా చెల్లె వెళ్తారా? ఈ చెల్లితో సెటిల్ అవుతారా? అంటే మా చెల్లెకు ద్రోహం చేస్తావారా? దాని దాహం కూడా తీర్చినా గానీ ఇప్పుడు తెల్లగాళ్ళకు తాగడానికి కూడా అద్దా. పోదాం గానీ నీలో బాగా మార్పు వచ్చిందిరా సుమను. నేను మారలే, నా మరదలు మేనకచ్చి నన్ను మార్చేసిందిరా. మంచిగా మరదలను సరసుకుంటూ సుఖపడుతున్నావు, నీకేంద్రా? అరే నువ్వు దిష్టి పెట్టకురా, మేము దూరం అవుతాం. అబ్బా నా అంత పాప ముఖం లారా, నేను అంటేనే మీ జంట జిట్టెలుగుతుందారా? ఏ కాదురా, అయితే కానీ ఆడ పొద్దు పోతుంది, మనకు తాగడానికి కళ్ళు దొరకాయి, జల్ది వారా. నేను ఆడ గౌడికి చెప్పినరా ఉంచు అని. చెప్పినావా? పోదాం. ఎక్కినావా? పోయి. బాపు నేను మంచిగానే ఉన్నానే, నువ్వు మంచిగా ఉన్నావా? అమ్మ ఇట్లా మంచిగా ఉన్నారానే? బావ నానే, బావను మంచిగా చూసుకుంటాండు. బాపు బావ వచ్చిండు, నేను తర్వాత ఫోన్ చేస్తా. ఎవరే ఫోన్లా? బాపు ఫోన్ చేసిండు, మాట్లాడతాన్నా. ఏందట? బావ మంచిగా చూసుకుంటుండా లేడా అని అడుగుతాండు. చెప్పకపోయాను, మా బావ ఎప్పుడు పడితేప్పుడు ఎక్కుతాడు దిగుతాడు, నన్ను సుఖ పెడతాడని. నువ్వు సుఖ పెట్టేది నాకు తెలిస్తే అయిపోయాయి, మా అయ్యకు తెలవాలని ఏం లేదు. తెలిసిన ఏం ఫరక్ పడలేదు కానీ నువ్వు వావే. బావా ఒక 3 రోజులు ఆగాలి. ఎందుకే? నీకు 3 రోజుల దాకా మూడు రాదా? అది కాదు బావా, నాకు డేట్ వచ్చింది. నాకు 3 వచ్చింది, పావే.
అర్థం చేసుకోవచ్చుగా బావా. ఏ నా తలకు రిమ్మెక్కింది, నా ఒంటికి సుఖం ఎక్కాలి. సరే నీ ఇష్టం బావా, కానీ నీకే ఇబ్బంది అవుతుంది. నాకు ఇబ్బంది అయినా పర్లేదు కానీ ముందు వావే. ఎవరు బావా ఈ టైంలో? ఏమోనే నాకేం తెలిసే.